నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని అంటారు? జాన్ మెక్కార్థీని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని సృష్టించి ఈ రంగానికి పునాది వేసిన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త. ఇక మొదటిది, 2035 నాటికి భారత్కు సొంత స్పేస్ స్టేషన్. 2035 నాటికి భారత్కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్ ని పలు దశల్లో నింగిలోకి పంపి ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని అనుసంధానిస్తారు. ప్రస్తుతం విశ్వంలో ఒకే స్పేస్ స్టేషన్ ఉంది. ఇక రెండవది, సిరియా తాత్కాలిక ప్రధానిగా అల్ బషీర్. సిరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా మొహమ్మద్ అల్ బషీర్ నియమితులయ్యారు. తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. రెబల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక మూడవది, గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డ్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గీతా పారాయణానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించింది. ఈ భగవద్గీత పారాయణ కార్యక్రమానికి సీఎం మోహన్ యాదవ్ తో పాటు దాదాపు 5,000 మంది భక్తులు హాజరై గీతా పఠనం చేశారు. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్రంలో గీతా భవన్లు నిర్మిస్తామని, రాష్ట్రంలోని గోశాలలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక నాలుగవది, అమెరికా సివిల్ రైట్స్ అటార్నీగా హర్మీత్ దిల్లాన్. అమెరికా న్యాయశాఖకు చెందిన పౌర హక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్ గా భారతీయ సంతతికి చెందిన హర్మీత్ కే దిల్లాన్ నియమితులయ్యారు. తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. చండీగఢ్లో జన్మించిన దిల్లాన్ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. ఇక ఐదవది, అరుణాచల్ ప్రదేశ్లో ఈగల్ నెస్ట్ ఫెస్టివల్. వచ్చేడాది జనవరి 17 నుంచి 19 వరకు అరుణాచల్ ప్రదేశ్లో ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు ఈ ఈవెంట్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని, పర్యాటకాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.